సిపిఐ పార్టీ 100 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరులో జరుగుతున్నటువంటి 100 సంవత్సరాల వేడుకలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి సార్, 100 సంవత్సరాల పాటు పార్టీ 100 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి పార్టీ ఈ రోజు కూడా ఏదైతే ప్రజల తరపున పోరాడుతుంది, ఈ భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ 100 వసంతాల వేడుకల ద్వారా మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ శతవార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా పార్టీ నిర్ణయం ఏమంటే ఈ సంవత్సరం కాలం కూడా దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించి ఈ వామపక్ష భావజాలాన్ని, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లో తీసుకుపోవాలనుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి భారతదేశంలో నేడు నెలకొన్న పరిస్థితుల్లో ఈ దేశ రాజ్యాంగానికి ప్రమాదం నెలకొన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్గా పెట్టుకున్నాం. సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఏదైతే మన ప్రియాంబుల్గా పెట్టుకున్నామో ఈ ప్రియాంబుల్ని తొలగించాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే శక్తులు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అదృష్టవశాత్తు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు అనుకున్నట్లుగా 400 స్థానాలే వారు గెలిచి ఉంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చిన ఈ రాజ్యాంగం అనేది ఉండేది కాదు. మొత్తం ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో కోట్లాది, దాదాపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనేది 143 కోట్ల జనాభా ఉన్న దేశము. ఇందులో అనేక మతాల వారు, అనేక కులాల వారు, వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు నివసిస్తున్న దేశము. మనం ఒక సెక్యులర్ రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండగలుగుతూ ఉన్నాం. కానీ ఇవాళ మైనార్టీలకు వ్యతిరేకంగా మైనార్టీలు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ ఆర్ఎస్ఎస్కి ఏనాడు కూడా రాజ్యాంగం పైన విశ్వాసం లేదు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం కావాలని కోరే శక్తులు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా, మైనార్టీలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా దేశాన్ని పరిపాలన చేయాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జమిలీ ఎన్నికలు తేవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము పూనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలంటే సమాజం అనేది ఏర్పాటు చేయాలి. సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించాలి. ఆ సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా పోరాడతాం. మరో 100 ఏళ్ళైనా సరే పోరాటంలో వెనక్కు తగ్గేది లేదు. పోరాటాన్ని కొనసాగిస్తాం. మీరేమో మతతత్వ పార్టీ బీజేపీ అంటున్నారు. ఒక పక్క వాళ్ళు చూసుకున్నట్లయితే సెక్యులరిజము, లౌకికవాదం పేరుతో కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలాగా చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని మార్చాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీరు ఏ వర్గానికి మేలు చేస్తున్నారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీరు ఎవరైతే హిందూ మతం అంటున్నారో హిందూ మతం ప్రజలకు మీరు ఏమైనా మేలు చేశారా? రైతులందరూ హిందువులు కాదా? అదేవిధంగా పేదవాళ్ళు, కార్మికులు వాళ్ళు హిందువులు కాదా? ఇవాళ దేశంలో ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. దాని గురించి మీరు ఏనాడైనా మాట్లాడుతూ ఉన్నారా? తర్వాత సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు కనీసం హిందువులకు ఏమైనా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలో వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో లబ్ధి పొందిన వర్గాలు ఎవరు? అంబానీలు, అదానీలు, కార్పొరేట్ వర్గాలు లబ్ధి పొందుతూ ఉన్నారు. బిలియనర్స్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. ప్రపంచంలోనే ధనవంతులుగా మారుతూ ఉన్నారు. మీ దృష్టిలో హిందువులు ఎవరంటే కార్పొరేట్ వర్గాలు, అంబానీలు, అదానీలు మాత్రమే, గుజరాతీలు మాత్రమే హిందువులు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కష్టజీవులందరూ కూడా గాలికి వదిలేశారు. వాళ్ళకు ఒక్క సమస్య పరిష్కారం చేశారా? ఇవాళ 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నారు రైతులు. ఢిల్లీ బార్డర్లో వచ్చి చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఏనైనా ఒక్క మాట అయినా మాట్లాడుతూ ఉన్నారా? మీరేం మాట్లాడడంలే. వాళ్ళ సమస్యల గురించి చర్చించడంలే. వారు కనీస మద్దతు ధరలతో ఇవ్వడంలే, ఉద్యోగాలు ఇవ్వడంలే, కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మీరు హిందువుల పేరుతో మెజారిటీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మైనారిటీలు రెండో శ్రేణి పౌరులుగా చేసి వారిని బెదిరించి మీరు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు తప్ప మీరు హిందువులకు చేసింది ఏమీ లేదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే ఇండియా కూటమిని పెట్టారో, బట్ కూటమి పెట్టినప్పటికి కూడా మీకేం అనుకూలమైనటువంటి ఫలితాలు రాలేదు. అలాగనే కూటమి నేతల్లోని విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ టైంలో మీరు బీజేపీని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారు? మీరు అన్నట్లుగా కూటమికి ఒక ప్రాతిపదిక, ఒక అజెండా లేదు. ఒక రాజకీయ అజెండా, ఒక కామన్ మినిమం ప్రోగ్రాం లేకపోవడం కూడా ఒక కారణమే. రెండోది కూటమి సభ్యుల్లో కూడా ఐకమత్యం లేదు.
పైగా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుపోవడంలో కూడా విఫలమవుతూ ఉంది. వీటన్నిటి ఫలితంగా ఇవాళ వాళ్ళకి సరైన మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. వీటిపైన ఇవాళ ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మా పార్టీ జనరల్ సెక్రటరీ డి రాజా గారు కూడా ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తారు. కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదులను ఎదుర్కోవడానికి, ఈ అభివృద్ధి నిరోధకులను ప్రభుత్వం నుంచి గద్దె దించడానికి తప్పకుండా కూటమిలో మరింత విశ్వాస పద్ధతిలో పనిచేయాలి. తర్వాత ఒక కామన్ మినిమం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కూటమి బయట ఉన్న లౌకిక శక్తులను కూడా కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు పోవడం ద్వారా మాత్రమే దీనికి ఫుల్ స్టాప్ పెట్టగలము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ కృషి జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే కాకుండా ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీలు అన్నిటిని కూడా కలుపుకొని, పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తులను శక్తులను కూడా కలుపుకొని మేము ముందుకు పోతాం. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం. సో ఫైనల్గా ఇంకోటి చెప్పండి, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కూడా ప్రజల మీద పన్నుల పేరుతో భారం అనేది ఆగట్లేదు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ కరెంటు ఛార్జీలు పెంచింది, తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కరెంటు ఛార్జీల మీద వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. సో రేపు ఆందోళన చేయబోతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజల మీద భారం అనేది ఏ ప్రభుత్వం అయినా కూడా మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడం కావచ్చు, మిగతా వాటి మీద మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఇవాళ గతంలో అదానికి వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ నోళ్లు పడిపోయినాయి. వాళ్ళు మాట్లాడడంలే. అదాని ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే అదానికి మోడీ సపోర్ట్ ఉంది. ఇవాళ పక్కాగా దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏదైతే సోలార్ పవర్ అగ్రిమెంట్ ఉందో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం ద్వారా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన, విద్యుత్ వినియోగదారులపైన రాబోయే 25 సంవత్సరాల కాలం 1,10,000 కోట్ల రూపాయల భారం పడుతూ ఉంది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము అన్నాడు. ఇవాళ 5 నెలల కాలంలో నువ్వు 15,000 కోట్ల రూపాయల భారం మోపావు. ఆ రోజు తగ్గిస్తానన్నావు, తగ్గించకపోతే పక్కన పెట్టు, కనీసం పెంచకూడదు కదా. మరి ఇవాళ 15,000 కోట్ల రూపాయల భారాన్ని పెంచావు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ప్రజలపైన భారాలు మోపే పద్ధతులు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు ఇప్పటికీ ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాలకు సమాయత్తమవుతూ ఉన్నాం. ఇవాళ ప్రజలు కూడా మీరు అన్నట్లుగా అరే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మా పైన భారాలు మోపుతుందని మాట్లాడుతూ ఉంది. పైగా ఎన్నికల్లో అలీవుగాని వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి. ఆ వాగ్దానాలు అమలు చేయమంటే నేను డబ్బులు లేవంటా ఉన్నాడు. మరి డబ్బులు లేవని మీకు ముందు తెలియదా? మీకు తెలిసే మీరేమో కొత్తగా రాజకీయాల్లోకి రాలా. మీరు గతంలో ముఖ్యమంత్రిగా అనేక సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని మీరే చెప్పారు. పైగా మరో మాట కూడా మీరు పదే చెప్తా వచ్చారు, ఇది శ్రీలంక మరి దివాళా తీసిందని కూడా చెప్పారు. ఇప్పుడు మరి చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మాకు తెలుస్తూ ఉంది అని చెప్పి కంప్యూటర్ చూస్తే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ప్రజలపైన భారాలు మోపితే మాత్రం సహించేది లేదు. ప్రజానీకాన్ని సమీకరిస్తాం. వామపక్ష పార్టీల తరఫున, ప్రతిపక్షాల తరఫున పోరాడతాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఒక మతతత్వాన్ని రెచ్చగొడుతుంది. సో ఆ విధంగా మైనారిటీల మీద ఒక రకమైనటువంటి సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్తున్నారు. అలాగనే ఖచ్చితంగా ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయటం ద్వారా బీజేపీపై పోరాటం కూడా చేస్తామని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కరెంటు ఛార్జీలు పెంచడం, ప్రజల మీద 15,000 కోట్ల రూపాయల భారం వేయటం అనేది కరెక్ట్ కాదు. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ఈరోజు డబ్బులు లేవనటం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తున్నారు. దీంతోపాటు ప్రజల మీద భారం మోపేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.